శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి రోజున ఆ పరమేశ్వరునికి ఎలాంటి పుష్పాలతో పూజ చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో, ఏ పుష్పాలతో అర్చించటం వలన మన కష్టాలు బాధలు ఎలా గట్టెక్కుతాయో, శివరాత్రి రోజున ఏ పువ్వు స్వామికి సమర్పించకపోయినా ఒక్క పువ్వు మాత్రం స్వామికి సమర్పించాలి. ఆ పువ్వు ఏమిటో పూర్తి వివరంగా తెలుసుకుందామండి. మహాశివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి ఎటువంటి పువ్వులతో పూజించినా మనకు ప్రసన్నుడవుతారండి. అలాగే మన ఇంటి పెరట్లో పూచిన పువ్వులతో పూజ చేయటం వలన శివ సాన్నిధ్యం దక్కుతుందని శాస్త్రవచనం. అడవిలో పూచిన పువ్వులంటే స్వామివారికి ఎంతో ప్రీతిదాయకమైనవండి. పరమేశ్వరునికి సమర్పించే ఏ పువ్వుకైనా సరే తొడిమ తప్పనిసరిగా ఉండాలండి. మహాశివరాత్రి రోజున ఆ పరమశివుణ్ణి బిల్వ దళాలతో పూజిస్తే కైలాస ప్రాప్తి లభిస్తుందండి. మారేడు దళం మీద గంధం రాసి శివునికి సమర్పించటం వలన ఐశ్వర్య ప్రాప్తి సమృద్ధిగా కలుగుతుందండి. శివరాత్రి పర్వదినాన దర్భ పువ్వులతో పరమేశ్వరుని అర్చించటం వలన స్వర్ణలాభం కలుగుతుందండి. అంతేకాకుండా కష్టాలన్నీ గట్టెక్కుతాయండి. తెల్లటి మందార పువ్వులతో స్వామివారిని అర్చించటం వలన అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందండి. అలాగే ఏ రంగులో ఉన్న మందార పువ్వులతో స్వామిని అర్చించినా దాంపత్య సౌఖ్యం కలుగుతుందండి. దాంపత్యంలో కలతలు, భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ తగువులాడుకుంటూ ఉండేవారు మహాశివరాత్రి రోజున మందార పువ్వులతో స్వామివారిని అర్చించాలండి. ఇలా మందార పువ్వులతో అర్చించటం వలన వారు జీవితాంతం సంతోషంగా సౌఖ్యంగా మెలుగుతారండి. శివరాత్రి పర్వదినాన ఎవరైతే తెల్లని తామర పువ్వులతో స్వామివారిని అర్చిస్తారో వారు విద్యలో రాణిస్తారండి. ముఖ్యంగా పిల్లలు ఇవాళ తెల్లని తామర పువ్వులను స్వామివారికి అర్చించటం వలన ఉన్నత విద్యలలో రాణిస్తారండి. ఇవాళ ఏ రంగులో ఉన్న గన్నేరు పువ్వులనైనా స్వామికి సమర్పించటం వలన కుటుంబంలో కలతలు తొలగి అన్యోన్యమైన కుటుంబ జీవనం సాగిస్తారండి. అప్పులతో బాధపడేవారు రుణ విముక్తి కోసం ఇవాళ సువాసన భరితమైన అంటే మల్లె పువ్వులు, జాజి పువ్వులతో ఇవాళ స్వామివారిని అర్చించాలండి. ఇలా అర్చించటం వలన ఉన్న అప్పులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారండి. ఆ పరమేశ్వరుని అనుగ్రహం శీఘ్రంగా లభించాలి అంటే నాగవల్లి పుష్పంతో ఇవాళ స్వామివారిని అర్చించాలండి. మన పిల్లలు పరీక్షలలో అన్నీ మర్చిపోయి జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుందో అలాంటి వారు జిల్లేడు పువ్వులతో స్వామివారిని అర్చించటం వలన పిల్లలలో జ్ఞానం వృద్ధి చెందుతుందండి. మోక్షప్రాప్తి కోసం స్వామివారిని ఉమ్మెత్త పువ్వులతో అర్చించాలండి. ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకునేవారు ఇవాళ స్వామివారిని సన్నజాజి పువ్వులతో అర్చించాలండి. ఇలా చేయటం వలన కోరుకున్న అమ్మాయి తప్పకుండా భార్యగా లభిస్తుందండి. అలాగే శంకు పువ్వులను కేవలం శివారాధన కోసమే వినియోగిస్తారండి. ముదురు నీలం రంగు ఉండే ఈ పుష్పాలను స్వామివారికి సమర్పించడం వలన స్వామి శీఘ్రంగా ప్రసన్నులవుతారండి. ఇవాళ పరమేశ్వరుణ్ణి తెల్ల జిల్లేడు పువ్వులతో పూజించడం వలన శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చేసిన పాపాలు అన్నీ క్షమించబడతాయండి. మహాశివరాత్రి రోజున పరమేశ్వరునికి ఎవరైతే అవిసె పువ్వును అర్చిస్తారో వారు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన వారు అవుతారండి. మహాశివరాత్రి రోజున స్వామివారికి పారిజాత పుష్పాలను సమర్పించడం వలన మన జీవితమంతా సంతోషకరంగా మరియు సంపన్నంగా ఉండి తీరుతుందండి. తెలుసుకున్నాం కదా అండి. మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి ఏ పువ్వులను సమర్పించడం వలన ఏ కోరికలు నెరవేరుతాయో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.